యాదేవి సర్వ రూపేణ మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. పక్షికి ఎవరు చెప్పారు గుడ్డులో పిండ ఉంది నువ్వు పొదిగితే నీకు పిల్ల పుడుతుందని? దానికి చెప్పడం కాదు, చెప్పడానికి మనకి శక్తి ఉందా? అదో గుడ్డెడుతుంది, ఎక్కడికో వెడుతుంది, వస్తుంది, దానికి తెలుసు అందులోంచి తన పిల్ల వస్తుందని. చటుక్కును కూర్చుంటే గుడ్డు పెంకు పగిలిపోతుందని కూడా దానికి తెలుసు. కొద్దిగా దూరం వెళ్ళి నడవని పక్షి రెండు కాళ్ళతో నడిచి వచ్చి రెండు కాళ్ళు దూరంగా పెట్టి మెల్లగా కడుపుని ఆ గుడ్డు పెంకు మీదకి దింపుతుంది. ఆ గుడ్డు పెంకు అమ్మ కడుపుకున్న వేడిని గ్రహించి వేడెక్కుతుంటే ఆ వేడి వలన లోపల ఉన్న పిండము పొదగబడుతుంటే లోకంలో సహజంగా స్త్రీలు 7వ నెల 8వ నెల వచ్చిన తర్వాత ఏదో చటుక్కున కై అని అలా అన్నారు, ఉలిక్కిపడ్డారు అంటే లోపల తంతున్నాడండి అంటారు. అలా ఆ గుడ్డు పెంకు లోపల ఉన్న పిండము ఆ తల్లి పక్షి యొక్క కడుపు వేడికి పొదగబడుతుంటే అది పరమానందపడిపోతూ మూసిన కన్నుల వెనక ఉన్న ఆనందాన్ని ఏ చిత్రకారుడు గీయగలడు అని అడిగారు రామకృష్ణ పరమహంస. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ కదూ అమ్మగా ప్రతి ప్రాణిలోకి ప్రవేశించి కాపాడుతోంది. మొగ్గలో ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం, మొగ్గ పువ్వు అయినప్పుడు సువాసన. ఇన్ని కబుర్లు చెప్పే నాకు లోపల పదార్థం అయిపోతే తెలుస్తుందా? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో ఆవిడే చెప్తోంది మంట పెట్టించి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఆ తల్లి నిద్రారూపంలో ఉండి ఒరే నాన్న నీ ఇంద్రియాలు బడలిపోయారా, పడుకోరా, నీకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తానరా, అందులో బడలికంతా తీర్చేస్తా, మళ్ళీ రేపు పొద్దున్న నవనవలాడుతూ లేదుగాని అని జోల పాడి పడుకోబెట్టేస్తోందా? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అసలు ఆవిడ త్రైలోక్య రక్షణ చేయకుండా ఎక్కడుంది? అనుక్షణం ఆమె కదలిక ఎక్కడుంటే అక్కడ ఆవిడుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆవిడే. ఇన్ని భావములు నాలో నిలబడేటట్టు, అవి ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టు, అవి మాట్లాడడానికి నా ఊపిరిని వాక్కుగా మారుస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు, వినగలిగిన ప్రజ్ఞ మీకు ఇచ్చి అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆమెయే. పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలే అయినప్పుడు ఆమె కాక 3 లోకములను రక్షిస్తున్న వాళ్ళెవరు? ఆవిడే రక్షిస్తోంది.